నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లోకేష్ పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ విమర్శలు. కృతజ్ఞతా ప్రదర్శనను వైసీపీ నేతలు నిరసనగా చిత్రీకరిస్తున్నారన్న లోకేష్. ఇంటింటికి తెలుగుదేశంను ప్రజా ఉద్యమంగా విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి ఇంటికి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చేరవేయాలని సూచన. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం. ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అధ్యాయంగా మారనుందన్న మంత్రి పార్థసారథి. ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తన పర్యటనను 2వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి స్విమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిపై మహిళల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు, చైతన్యం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి మహిళలను కాపాడవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా సురక్షితమైన రక్తాన్ని అందిస్తూ అండగా నిలుస్తున్నామని వివరించారు. తన పెనమలూరు పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు అమ్మఒడి పథకాన్ని నిరాకరించి తీవ్ర ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంగన్వాడీల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వారు సంతోషంతో తనకు ధన్యవాదాలు తెలిపేందుకు ర్యాలీగా వచ్చారని లోకేష్ స్పష్టం చేశారు. అంగన్వాడీలు తెలిపిన కృతజ్ఞతా ప్రదర్శనను వైసీపీ నేతలు వికృత ఆలోచనలతో నిరసనగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా అసలైన చిత్రాలు, వైసీపీ తప్పుడు ప్రచారం చేసిన ఫోటోలను పంచుకున్న లోకేష్ విపక్షాల ఫేక్ న్యూస్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలకు, అంగన్వాడీలకు మేలు జరుగుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షం ఇలాంటి అసత్య ప్రచారాలకు ఒడుగడుతోందని విమర్శించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేసే సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల వంటి అంశాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. మంగళవారం సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల వంటి అంశాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. అదేవిధంగా సూపర్ 6 హామీల అమలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పుడు ఈ సంక్షేమ విషయాలని చెప్పి ఈ పేరుతో పెట్టారు. దీనికి బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంస్థలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జి, ప్రధాన కార్యదర్శి, మహిళలు, క్లస్టర్ ఇన్ఛార్జి అందరూ కూడా బాధ్యత తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 45 రోజుల ప్రోగ్రాం, అంటే కావాల్సినంత టైం ఉంది మనకి. ఈ 45 రోజులు కూడా ప్రతి డోర్ టు డోర్ ఖచ్చితంగా మనం విజిట్ చేసి ఆ డోర్ టు డోర్లో మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు కానీ, గ్యాస్ బండ్లు కానీ, లేదంటే మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనం కానీ, ఇంకోటి అన్నీ కూడా చెప్పి, అలాగే వాళ్ళు ఏమన్నా సమస్యలు చెప్తూ ఉంటాయి.
దాన్ని కూడా నోట్ చేసుకొని ఆ సమస్యని పరిష్కారానికి మళ్ళీ మా దగ్గర తీసుకొస్తే దానికి పరిష్కారం అనేది చేస్తాం. దీంట్లో నేను నిన్న 1వ డివిజన్లో స్టార్ట్ చేశాం. ప్రతి డివిజన్లో కూడా నేను కూడా వస్తాను. కాకపోతే మీతో పాటు అన్ని ఇంటింటికి కూడా తిరగకపోయినా నేను వస్తాను, సిద్ధార్థ వస్తాడు, రవితేజ వస్తాడు, ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళు వస్తాం. ఉదయం కానీ సాయంత్రం కానీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని రోజుకు ఒక పూట 2 గంటలో 3 గంటలో మీరు ఖచ్చితంగా దీన్ని పెట్టుకోండి. 2-3 అవర్స్ ఉదయం 7ంటికి స్టార్ట్ చేస్తే 9 కల్లా క్లోజ్ చేయొచ్చు, లేదు ఈవినింగ్ 5 స్టార్ట్ చేస్తే 8 కల్లా క్లోజ్ చేయొచ్చు. కాబట్టి మనకున్న చిన్న డివిజన్లే దీన్ని ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ చేయాలి. ప్రజలు ఏం చెప్తున్నారు, మన ఎన్నికల ముందు ఏం చెప్పాం, 3000 పెంచింది 4000 అన్నాం. వచ్చిన మొదటి నెలలోనే 3000 పెన్షన్ని 4000 చేశాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలంటే అంతమందికి. మొన్నే 2వ విడత తల్లికి వందనం 2వ విడత అంతమంది పిల్లలంటే అంతమందికి వేసాం. అట్లాగే ఇంకా అన్నా క్యాంటీన్లు కానీ ఇంకోటిగా చెప్పాలి. ఇంకా రానటువంటి శ్రీనిధి వాటిల్లో కూడా మనం త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పాలి. ఇది ప్రతిష్టాత్మకంగా మనం తీసుకొని పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మనం డోర్ టు డోర్ అనేది ఖచ్చితంగా చేయాలి. దీంట్లో అందరూ ఎన్ని పనులు ఉన్నా సరే ఏ రోజు ఏ సమయంలో బాగుంటాం, ఏ సమయంలో వీలవుతుందో ఒకటి ఆలోచన చేసి ఉదయం చేస్తారా, ఈ 4 రోజులు ఫస్ట్ 4 రోజులు ఉదయం చేయండి, తర్వాత 4 రోజులు సాయంత్రం పూట చేయండి. అట్లా లేదంటే కంటిన్యూగా ఉదయం చేస్తారంటే ఉదయమే చేయండి. అట్లా మీరు పెట్టుకొని దాన్ని ఒక షెడ్యూల్ రాసుకొని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళండి. బట్ ఖచ్చితంగా ప్రోగ్రాం జరగాల్సిందే. నేను వీలైనన్ని సార్లు నేను వస్తాను, సిద్ధార్థ కానీ రవితేజ వీళ్ళు కూడా వస్తారు. ఇది మనకు అన్ని తెలిసిన కార్యక్రమాలు కాబట్టి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువై వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. 64వ డివిజన్ కండ్రికా ట్రాన్స్ఫార్మర్ రోడ్డు నుండి వాటర్ ట్యాంక్ వరకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యి వారి సమస్యలను నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం ఏదైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు పిలుపు మేరకు దాదాపు 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమా గారి ఆధ్వర్యంలో 21 డివిజన్లో కూడా పొద్దున్న సాయంత్రం మా క్యాడరు, స్థానికంగా ఉన్నటువంటి నేతలు, నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తెలుగుదేశం అనే నినాదంతో ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో ఏదైతే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు పాలన నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ 2.5 సంవత్సరాల్లో తల్లికి వందనం కానీ, సీఎంఆర్ఎఫ్ ఫండ్లు ఇవ్వటం కానీ, లేకపోతే మరీ ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే ప్రతి డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా, అంటే రోడ్స్ కానీ, పార్క్ నిర్మాణం కానీ, లేకపోతే లైట్స్ కానీ, ఇవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చేస్తూ ముందుకెళ్ళే తరుణంలో
ఈరోజు 64వ డివిజన్లో కండ్రికలో ఇక్కడ స్థానికంగా మా నేతలందరితో కలిసి, మా డివిజన్ పార్టీ నేతలందరితో కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా బోండా ఉమా గారు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటున్నారు. ప్రజా దర్బారు ఏదైతే ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో మేము ఏవైతే చెప్పాలనుకుంటున్నామో నేరుగా ఆఫీస్కి వచ్చి చెప్పగలుగుతున్నాము. అక్కడికక్కడే సొంత నిధులతో పెన్షన్లు కానీ, లేకపోతే సొంత నిధులతో ఇస్త్రీ బండ్లు కానీ, తోపుడు బండ్లు కానీ ఇవన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మాకు జీవనోపాధి కోసం ఏ రకమైన సాయం చేయాలన్నా ఎమ్మెల్యే గారు ముందు ఉంటున్నారు, అవన్నీ కూడా చేస్తున్నారని ప్రజలు చెప్పడం కూడా చాలా సంతోషకరం. తప్పనిసరిగా ఏదైనా సరే పార్టీ పిలుపుని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే బోండా ఉమా గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆ పదవిలో ఉన్నటువంటి ఆయన ఇచ్చే దశను కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఏమైతే చేయాలో అవన్నీ కూడా చేయడానికి సెంట్రల్ నియోజకవర్గంలో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా హారతలు ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రానున్న 45 రోజులు కూడా ఇదే పనిలో మా కేడర్ మొత్తం కూడా నిమగ్నమై ఉంది. మొన్న సక్సెస్ఫుల్గా ఎస్ఐఆర్ను కూడా కంప్లీట్ చేసుకుని దాదాపు ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ నియోజకవర్గం వన్ ఆఫ్ ద టాప్ నియోజకవర్గంగా మనం తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఓటర్ వెరిఫికేషన్లు, కొత్త ఓట్ల నమోదు ఇవన్నీ కూడా చేయటం, పూర్తి స్థాయిలో ఆ ప్రక్రియను కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంటింటికి ప్రచారం, ఇంటింటికి తెలుగుదేశం అనే నినాదంతో ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే రకమైనటువంటి జోష్ని ముందుకు సాగిస్తూ ముందుకెళ్తాం. సీఎం గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సంక్షేమ విజయాలు అనే ఈ కార్యక్రమాన్ని పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో సీఎం గారు ఆదేశించారో, మా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారు తక్షణమే అన్ని డివిజన్కి సంబంధించిన కార్యకర్తల్ని, ప్రెసిడెంట్ని అందరినీ సెంట్రల్ ఆఫీస్లో ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సెంట్రల్ నియోజకవర్గం ఎప్పట్లాగానే ముందు వరుసలో ఉండేలాగా ఈ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బోండా సిద్ధార్థ గారు 64 డివిజన్ అయిన కండ్రిక ప్రాంతానికి విచ్చేసి 2 గంటల పాటు నిర్విరామంగా 2 గంటల పాటు 6 బూతులు కంటిన్యూడ్గా 6 బూతుల్ని సందర్శించి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి మనిషిని పలకరించి వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ పథకాల పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా, ఇంకా మీ సమస్యలు ఏంటి అని ప్రతి మనిషి భుజం తట్టుతూ ఈ కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఇక్కడ పాల్గొన్నారు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బూత్ ఇన్ఛార్జీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ కె రవికుమార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి సూచనలతో, ఆయన ఆదేశానుసారం ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో జరుగుతున్నటువంటి ఇంటింటికి కూటమి ప్రభుత్వ విజయాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున సూపర్ 6 సూపర్ హిట్ ఈ విధంగా ప్రతి ఒక్కరికి, ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ అర్హులైన వారందరినీ పలకరిస్తూ మరి ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమామహేశ్వర గారి తనయులు బోండా సిద్ధార్థ గారు ఈ 64వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ 6 బూతుల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చిరునవ్వుతో, అమ్మ మీకు పథకాలు వచ్చినాయి, ఆ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మా ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ 2 ఏళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉన్నాం,
గత ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ తెలిపారు. రానున్న కాలంలో నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. మంగళవారం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో యువ నాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం అబ్బూరివారి వీధి నందు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. రానున్న కాలంలో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అధ్యాయంగా మారనుందని ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని అన్నారు. ఏపీ అంటే పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రభుత్వం వెంట పడుతున్నారని, లోకేష్ తన వ్యక్తిగత పరిచయాలతో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. భోగాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అధ్యాయంగా మారనుందని ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని అన్నారు. ఏపీ అంటే పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రభుత్వం వెంట పడుతున్నారని, లోకేష్ తన వ్యక్తిగత పరిచయాలతో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఏపీకి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉత్తరాంధ్ర మారనుందన్నారు. ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్లకు పైగా పెట్టుబడులతో ప్రారంభించారని, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రయోగాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు సైన్స్ ప్రయోగ కిట్లను అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్యను అందించేందుకు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక, రసాయన, జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తితో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ సహకారంతో సైన్స్ కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. మంగళవారం విజయవాడ అర్బన్ పరిధిలోని సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సౌజన్యంతో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, లీప్, ఎస్సీఈఆర్టీ, జెన్ సైన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 100 పాఠశాలలకు సైన్స్ జెనీ బాక్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను ఉపయోగించడంపై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా ప్రభుత్వం బడుల్లో మెగా పీటీఎం, గ్రీన్ పాస్పోర్ట్, 100 రోజుల కార్యాచరణ వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. పాఠశాలల్లో ప్రయోగాత్మక విద్యను అందించేందుకు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను భౌతిక, రసాయన, జీవశాస్త్రాల అంశాలపై ఆసక్తితో ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు ఆప్కాస్ సహకారంతో సైన్స్ కిట్లను అందజేయడం జరుగుతోందన్నారు. 100 స్కూల్స్కి ఈ సైన్స్ కిట్స్ ఇవ్వబోతున్నాము. ఇది ముఖ్యంగా ఈ సైన్స్ కిట్ ఏదో ఉందో ఇది లోకల్గా చేసినాం. మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఒక స్టార్టప్. వీళ్ళు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎంపనల్ అయ్యి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉండగా అది మన దృష్టికి వచ్చింది. దాని వెంటనే ఆ రోజు సైన్స్ డే రోజున ఆప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేస్తే సార్ ఇటువంటిది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ గారు బాగా సపోర్ట్ చేస్తారు సార్, కంపల్సరీగా పిల్లలకు ఉపయోగం అయ్యేలాగా ఉంటే చేద్దామని చెప్పి ఆప్కాస్ట్ ద్వారా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని వెంటనే శాంక్షన్ ఇచ్చారు. దాంతో ఇక్కడ స్టార్టప్ని కూడా ఇంప్రూవ్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అయింది. ఇటు పిల్లలకి మెయిన్లీ ఇప్పుడు చూస్తే ఇక్కడ 2 బాక్సులు ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ 3 రకాలుగా వచ్చే సబ్జెక్టులో వచ్చే అన్ని ఎక్స్పెరిమెంట్స్ని కూడా
ఈజీగా అలా మెటీరియల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. దాంతో చేసి టీచర్స్ చూపించవచ్చు. ఇప్పుడు థియరీ ఎంత చదివినా కూడా ప్రాక్టికల్గా చేసి చూపించడంతో వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఫార్మేషన్ బాగా అవుతుంది. వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి, అలాగే ఆ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్మాల్ ఇంటర్వెన్షన్తో ఆ పిల్లల వాళ్ళ ఎంగేజ్మెంట్, అంటే అకాడమిక్ ఎంగేజ్మెంట్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో దీని ద్వారా మనం ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య, అట్లాగే ఈ రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి, దానికి మరింత దోహదపడుతుందనే ఉద్దేశంతో ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ కార్యక్రమం చేపట్టాము. ఇది చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి స్కూల్స్కి ఒక 100 స్కూల్స్ సెలెక్ట్ చేసి ఆ స్కూల్స్కి ఈ కిట్ పంపిస్తూ ఉన్నాము. సో దీన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన ఆప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఎడ్యుకేషన్ సెక్టర్ మీకు తెలిసే ఉంది. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వినూత్నంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితేనేంటి, అట్లాగే ఈ గ్రీన్ పాస్పోర్ట్ కాన్సెప్టు, అలాగే ఒక క్రియేటివ్గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా, మొన్న చూసే 10th 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారం చూసుకొని 10th హైయెస్ట్ మంచి రిజల్ట్స్ వచ్చింది. చాలామంది మ్యాక్సిమం స్కోర్ చేసుకొని అందరూ మంచి మంచి 380 ఇట్లా కనుక ముందుకు వెళ్ళి ఉన్నారు మీ పిల్లలు. సో కాబట్టి ఈ ఆప్కాస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన ఈ సైన్స్ కిట్ అయితే ఉందో, సో దీన్ని పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు అలాగే సైన్స్ కాంగ్రెస్ వస్తూ ఉంది, నేషనల్ సైన్స్ కాంగ్రెస్. దాంట్లో కూడా పిల్లలు ఇన్వాల్వ్ అవ్వడానికి, ఆ ప్రాజెక్టు ట్రై చేసుకోవడానికి, వాళ్ళకి కొత్త కొత్త ఐడియా రావడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను. దీన్ని టీచర్స్కి నా విన్నపం ఒకటే, ఈ సైన్స్ కిట్ని అందరికీ పిల్లలు చాలా చక్కగా ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు మరింత అడ్వాన్స్డ్ కిట్స్ కావాలని కూడా నెక్స్ట్ సప్లై చేయడానికి నేను మళ్ళీ ఆప్కాస్ట్కి గవర్నమెంట్కి రీచ్ అవుతాము. అక్కడి నుంచి ఏదో ఒక స్పాన్సర్ తీసుకొస్తాం కంపల్సరీగా. ఇది అందరూ మెయిన్లీ పిల్లలకి వాడాలి, పిల్లలందరిలో ఇంట్రెస్ట్ రావాలి, వాళ్ళందరూ బాగా చదువుకొని ఈ సైన్స్ సబ్జెక్ట్ మీద ఆసక్తి వాళ్ళకి పెరగాలి, వాళ్ళ ఎంగేజ్మెంట్ అండ్ రిటెన్షన్ ప్లస్ అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చేలాగా చూసుకోవాలని అందరూ కోరుకుంటూ. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పోర్ట్ఫోలియోలో ఈ ఆర్గనైజేషన్ అనేది ఎగ్జిస్టింగ్ 41 సంవత్సరాల నుంచి ఉంది. సో ఈ ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేకత అండ్ ఆబ్జెక్టివ్స్లో చూస్తే కనుక సైన్స్ టెంపర్ని ఎన్హాన్స్ చేయడం కోసం మన ఫండమెంటల్ డ్యూటీస్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఫండమెంటల్ డ్యూటీ పాయింట్ ఉంది దాన్ని ఫోకస్ చేస్తూ పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ యాక్టివిటీస్తో అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న యాక్టివిటీస్లో ఇది ఒకటండి. అలాగే ఇప్పుడు కనుక మనం ప్రత్యేకంగా చూస్తే సైన్స్ అనేది ఒక టెక్స్ట్ బుక్ అనేది ఉండకుండా, అది ల్యాబొరేటరీ అనేది ఉండకుండా సబ్సిక్వెంట్గా పిల్లలు వినూత్నంగా ఆలోచించి వాళ్ళని ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు నేచర్లో ఉన్న వేరియస్ యాక్టివిటీస్ని ప్రశ్నించుకుంటూ సబ్సిక్వెంట్గా దానికి సొల్యూషన్స్ అనేది తీసుకురావడం అనేది ఒక రిక్వైర్మెంట్ అండి. ఒక సైంటిస్ట్ ఉన్నారంటే కనుక నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్లో ఫోకస్ చేస్తూ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటూ సబ్సిక్వెంట్గా ఒక సక్సెస్ అనేది అబ్జర్వ్ చేస్తారు. అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఈ కిట్స్ అనేది, జెన్నీ సైన్స్ కిట్స్ అనేది ఏదైతే ఉందో ఆ కిట్స్లో ఉన్న 40 రకాల వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ దాని నుంచి వివిధ రకాలుగా కొత్త ఆలోచనల్ని పెంపొందించుకుంటూ ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆలోచన, బాధ్యత వాళ్ళకి ఉంటుంది. ఈ 100 కిట్స్ అనేది మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారు శాకంబరీ దేవిగా హరిత వర్ణ ఆభరణాలు, వరి కంకుల తోరణాలతో దివ్యంగా దర్శనమిస్తూ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తుతున్నారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అపూర్వంగా అలంకరించగా ప్రకృతి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. ఆలయంలోని అమ్మవారి ప్రధానాలయం, ఉప ఆలయాలతో పాటు దేవతామూర్తులన్నీ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆభరణాలుగా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శాకంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. శాకంబరీ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సమర్పించే కదంబాన్ని భక్తులకు నిరంతరం ఉచిత ప్రసాదంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనం, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. గంటకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని, భక్తులు సహకరించి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని దేవస్థాన అధికారులు విజ్ఞప్తి చేశారు.
నటి జ్యోతిక ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ తీవ్రంగా స్పందించారు. సామాజిక సామరస్యతపై జ్యోతిక చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూనే ఆ విలువలు మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని సూచించారు. జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ అభిజిత్ దీప్కేను ఆదర్శంగా పేర్కొన్న జ్యోతిక నిజంగా సమానత్వ భావనకు కట్టుబడి ఉంటే అదే ఆచరణలో చూపించాలని వ్యాఖ్యానించారు. సమాజంపై ప్రభావం చూపే సినీ ప్రముఖులు ఏ అంశంపైన స్పందించే ముందు పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన పనతల సురేష్ వివాదాస్పద ఉద్యమాలకు మద్దతు ప్రకటించే ముందు అన్ని అంశాలను పరిశీలించారన్నారు. సమాజంలో సామరస్యత, బాధ్యత, పారదర్శకత పెంపొందించే విధంగా ప్రముఖులు వ్యవహరించాలని ఆయన సూచించారు. ఏదైతే ప్రముఖ హీరోయిన్ సౌత్ ఇండియా, అదేవిధంగా సూర్య హీరోయిన్ అటువంటి వైఫ్ గారు మన జ్యోతిక గారు ఒక మాట మాట్లాడారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. జ్యోతిక గారు ఈ మధ్య జంతర్ మంతర్లో జరిగినటువంటి అభిజిత్ దీప్కే ఎవరైతే ఉద్యమం చేశారో ఆ అభిజిత్ దీప్కే లాగా నా యొక్క కూతుర్ని నేను పెంచుతాను అని చెప్పేసి జ్యోతిక గారు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే సామాజిక స్పృహతోటి, సామాజిక సమరసతోటి నా యొక్క పిల్లల్ని పెంచుతాను అంటే చాలా ఆనందించదగ్గ విషయం. ఈరోజు సమాజంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి సామాజిక అంశాల పట్ల అవగాహన ఉండడం, స్పందించడం, మీరు చెప్పితే ప్రజలు ప్రభావవంతంగా వెంటనే చేరుతుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు సమాజానికి పడికొచ్చేటటువంటి అంశాలపైన స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ముక్కుసీటుగా. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని జూలై 30న చెలో కలెక్టరేట్ కార్యాలయం నిర్వహిస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు యూనియన్ గౌరవ అధ్యక్షులు బి సత్యబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు వైఎస్ఆర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన కార్యక్రమం కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోయ సత్యబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత 30 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికులుగా మిగిలిపోయారని, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు వైఎస్ఆర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన కార్యక్రమం కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోయ సత్యబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత 30 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికులుగా మిగిలిపోయారని, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది కార్మికులను బానిసలుగా మార్చే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను కార్మికులు తిప్పికొట్టాలి అని అన్నారు. యూనిఫామ్, సబ్బులు, నూనె, రెయిన్ కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి 975 నెంబర్ జీవోని రద్దు చేయమని, హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని, అలాగే ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 15 సంవత్సరాల నుండి కనీస వేతనాలని సవరించకుండా కార్మికుల యొక్క కష్టాలని దోచుకుంటున్నటువంటి విధానాలని ఆపి కార్మికుల యొక్క కనీస వేతనాల బోర్డుని ఏర్పాటు చేసి వేతనాలు సవరించాలి. కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కార్మికుల యొక్క ఆదాయాలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ధరలు పెరిగి జీతాలు తగ్గిపోతుంటే కొనుగోలు శక్తి తగ్గిపోతుంటుంది, కంపెనీలు మూతపడతాయి, మళ్ళీ నిరుద్యోగం పెరుగుతుంది. ఈ విషయాన్ని మరి దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ అర్థం చేసుకోకుండా ఎంతసేపు కార్మికులకు ఉన్న చట్టాలు రద్దు చేయడం, కార్మికుల హక్కుల్ని కాలరాయడం, ఉన్నటువంటి పనుల్ని కాంట్రాక్టులకు ఇచ్చేయడం, కాంట్రాక్టుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం గురించి ఎందుకు ఆలోచించమని మేము అడుగుతున్నాం. అందుకోసమే ఈ నెల 30వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద కార్మికులు చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోకేష్ పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారంటూ వైసీపీ విమర్శలు. కృతజ్ఞతా ప్రదర్శనను వైసీపీ నేతలు నిరసనగా చిత్రీకరిస్తున్నారన్న లోకేష్. ఇంటింటికి తెలుగుదేశంను ప్రజా ఉద్యమంగా విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి ఇంటికి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చేరవేయాలని సూచన.
ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం. ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక అధ్యాయంగా మారనుందన్న మంత్రి పార్థసారథి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.